మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి మరి యొక్క ప్రభు దినములో దేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆయన కనపరిచే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మన పిల్లలు చాలా చక్కని పాట పాడారు. ఆ పాట ఆయన రాక కొరకై రెండవ రాకడ మీద రాసిన పాట, చక్కని పాట. నా మట్టుకు నేను ఆ పాట విన్నప్పుడెల్లా బహుగా నా హృదయం ఉప్పొంగుతుంది. దైవ సేవకులు మోషే గారు ఆ పాట రాశారు, కట్టవరంలో సేవ చేస్తారు. ఆయన 5వ తరగతి కూడా చదువుకోలేదు. మన పాటల పుస్తకాల్లో అనేకమైన పాటలు ఆయన రాసిన పాటలు ఉన్నాయి. 100 పాటలు పైగా ఆయన దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేకమైన పాటలు రాశాడు. చాలా మనం రెగ్యులర్గా పాడుకునే పాటల్లోనే చాలా పాటలు ఆయన రాసిన పాటలే ఉన్నాయి. నేను ఆయన ఒకసారి అడిగాను, ఎప్పుడు రాశారు ఈ పాటని? ఎప్పుడు రాశారంటే, సేవకు వచ్చినప్పుడు కాదు, సేవకు ముందే రాశాను. పాటలన్నీ సేవకు రాకముందే రాశాను. నా హృదయంలో ఆయన గురించిన ధ్యానం, ఆయన గురించిన తర్బీదు పొందుతున్నప్పుడు, ఆయన అనుభవాలు, పొలానికి వెళ్తాం, పని చేస్తాం. ఆయన వరి పొలంలో ఆ పని చేసుకుంటూ రాసిన పాట ఇది. అనేక పాటలు పొలంలో పనిచేస్తూనే రాశాడు ఆయన. పనుల్లో ఉన్నప్పుడే ఆ మోపులు మోస్తూ, ఆ వంకాయ తోటల్లో ఆ వంకాయలన్నీ కోసి వాటిని క్లీన్ చేస్తూ ఆయన రాసిన పాటలు. ఇవన్నీ పాటలన్నీ కూడా పొలాల్లో రాసిన పాటలే. పొలం నుండి ఇంటికి వస్తూ రాసిన పాటలు, అద్భుతమైన పాటలు. ఈ మధ్య ఆయన దగ్గర కూర్చొని పాట నేను మళ్ళీ రికార్డ్ చేశాను. 88 సంవత్సరాలు ఆయన వయసు. ఈ మధ్య కాలంలో ఆయన దగ్గర నేను ఈ పాట రికార్డ్ చేశాను. చాలా పాటలు, ఆయన రాసిన పాటలు మళ్ళీ ఇప్పుడు ఎలా పాడతాడు అని నా దగ్గర ఉన్నాయి. చాలా పాటలు ఆయన దగ్గర రికార్డ్ చేసిన పాటలు. ఒక గొప్ప సాక్ష్యం ఆయన గురించి నేను చెప్పగలను. వాళ్ళ మందిరం కట్టుకునేటప్పుడు ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. వాళ్ళు సంఘస్థులందరూ వారంలో ఒకరోజు సంఘ మందిర నిర్మాణం కోసం కూలి పనికెళ్ళి ఆ తెచ్చిన కూలి చందా ఇచ్చి, ఆ చందాలతో ఆ కూలి డబ్బులతో కట్టిన మందిరం అది. ఎవరి దగ్గర డబ్బులు సేకరించి కట్టింది కాదు. సంఘం అందరూ ప్రయాసపడి కూలి పనికెళ్ళి ఆ కూలి డబ్బులతో కట్టిన మందిరం. ప్రియులారా, బహు మాదిరికరమైన సేవకుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన కొరకై ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగానికి మనం వెళదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము. మనమందరం ఎరిగిన మాట 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రియులారా, ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, మా కాపరి, మీకే స్తోత్రాలు. స్థానిక సంఘం మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మీరు మీ రక్తం ఇచ్చి కొన్నారు, విడుదల కలుగ చేశారు.
నీతిమంతులుగా చేశారు, ప్రేమను వెల్లడిపరిచారు. స్తోత్రం. సకల లోకములో ఈ దినం సంఘాలుగా కూడి మిమ్మల్ని గణపరుస్తూ ఉండగా అట్టి స్థుతులపై ఆసీనుడు అయి ఉన్న దేవా, మీకే స్తోత్రాలయ. ఈ ఉదయకాలం మీ వాక్యము ధ్యానించుట కొరకై మేము ఇష్టపడుతున్నాము. నీ పక్షముగా నిలుచుని దాసుని బలపరిచి అవసరమైన మాటలు తేటగా సూటిగా మీ ద్వారా మాకు అనుగ్రహించండి. సమస్తములో మీరే మహిమ పొందమని తెలియని అంధకార శక్తుల ప్రభావమును వెలుపట బంధించి మీ నామాన్ని మీరే ఘనపరచుకుందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన యోహాను సువార్త 3వ అధ్యాయములో ఒక ప్రత్యేకమైన సంగతి 16వ వచనములో చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని, ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందాలి అని ఈ భాగంలో రాస్తున్నాడు. దేవుడు ప్రేమించెను గనుక ఆ ప్రేమ నుండి పుట్టినది ఏమిటంటే ప్రతివానికి రక్షణ, ప్రతివానికి రక్షణ. ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనము నియమించబడితేమి కానీ ఉగ్రత పాలగుటకు మనము నియమించబడలేదు అన్నాడు. 2 సంగతులు మానవ లోకానికి. ఒకటి రక్షణ పొందుట, రక్షణ లేని వారికి ఉగ్రత అని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ సంగతులు ఉన్నాయి. ఉగ్రత పాలగుదము, ఉగ్రత పాలగుదము. రక్షణ పొందని వారు ఉగ్రత పాలవుతారు. లోకమంతా ఉగ్రత పాత్రమై ఉండగా, ఉగ్రతకు లోనై ఉండగా, అట్టి ఉగ్రత మానవుల మీద ఉండకుండా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా లోకములో మానవులందరికీ రక్షణ వాగ్దానం చేశాడు. ఈ 3వ అధ్యాయంలో ఒకడు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా రాత్రివేళ నీకోదేమను ఒకడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను ప్రశంసిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు అని మాకు అర్థమైంది అన్నాడు. అక్కడ పైన 2వ వచనములోనే బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. నీవు చేయు ఈ క్రియలు మానవులు చేయలేనివి, మానవులు చేయని. ఆ మాట చదువుతున్నాను, 2వ వచనం చదువుతున్నాను చూడండి. అతడు రాత్రి యందు అతని యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడు అని ఆయనతో చెప్పాను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తును దేవుని చేతి క్రింద ఉన్న ఒకనిగా గుర్తిస్తున్నాడు. దేవుని ద్వారా భూలోకములో కార్యములు జరిగించువాడు అని ఇతడు గుర్తిస్తున్నాడు. చాలా సంభాషణ వారిద్దరి మధ్య జరిగినట్లుగా ఈ 15వ అధ్యాయము వచనం వరకు ఉన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారి మధ్య చాలా సంభాషణ జరిగినప్పుడు దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న ఈ క్రియలు ఎవరు చేయలేరు. భూలోకములో ఎవడైనా దేవుని పని చేయాలంటే దేవుని సహాయము అవసరం. ఇది మంచి తలంపే. ఎవడైనా భూలోకములో పాట పాడాలన్నా, ప్రార్థించాలన్నా, ప్రవచించాలన్నా ఆయన తోడు లేకుండా, ఆయన సహాయం లేకుండా ఎవ్వడు ఏమీ చేయలేడు అని ఇతడు నీకోదేమో గుర్తించాడు. అతడు రాత్రివేళ అధికారి అని రాయబడి ఉంది, ఉద్యోగస్తుడు. అతడు
ప్రభువు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. పరిసయ్యుడు కదా, పరిసయ్యులు నిష్ఠ గలవారు, మతనిష్ట గలవారు పరిసయ్యులు. వారు ఇతరులను ఒప్పుకోరు, ఇతరుల భక్తిని ఒప్పుకోరు, వారు నమ్మిన దానికి భిన్నమైన దాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఒప్పుకునే ఒకడు ప్రభువైన యేసుక్రీస్తుని ఒప్పుకోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తును ఒక గొప్పతనాన్ని ప్రశంసించడానికి వచ్చాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యము కాదు గనుక అతడు రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి రహస్యముగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. చాలామంది భక్తులలో రహస్య భక్తులు ఉంటారు, రహస్యముగా ఉండేవారు ఉంటారు. వారికి చాలా సంగతులు తెలియకపోయినా వారు తెలిసినంత మట్టుకు వారు భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు. మంచిది. ఈ భాగంలో నీకోదేమని ఒకడు రాత్రి వేళ ప్రభు యొద్దకు వచ్చి బోధకుడా అని సంబోధించి మాట్లాడుతున్నాడు. ప్రభువు అతనికి తెలిసిన సంగతులు నుండి తెలియని సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా సంగతులు మనకు తెలుసు, తెలిసిన వాటిలో నుండి తెలియనివి ఆయన మనకు తెలియపరుస్తాడు. ప్రియుల, ఇక్కడ 2 అధ్యాయాలు, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి, 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి. 3వ అధ్యాయంలో పురుషుడు, 4వ అధ్యాయంలో స్త్రీ. ఇద్దరు ఆ ప్రభువు ఎవరో ముందుగా ఆయన గొప్పతనాన్ని పెద్దగా ఎరిగిన వారేమి వ్యక్తిగతమైన అనుభవాలు లేవు, వారికి వ్యక్తిగతమైన అనుభవాలు లేవు. ఇతడు బోధకుడా అని అన్నాడు. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మాకు మెస్సయ్య వస్తాడు అని తెలుసు, ఆయన వచ్చినప్పుడు మమ్మలను ఆయన ఆదుకుంటాడు, మాకు సహాయముగా ఉంటాడు అనే సంగతి మాకు తెలుసు. ఆమె ఇంకో సంగతి కూడా చెప్పింది, మా వారు ఇదిగో ఈ పర్వతం మీద ఆరాధన ఉంది అని అంటారు, మీరేమో యెరూషలేములో ఉంది అని అంటారు. ఆరాధన ఎక్కడా? ఇక్కడ, అక్కడ. ఆరాధన ఎక్కడ చేయాలి? ఆ దేవునికి ఆరాధన ఎక్కడ చేయాలి? ఆమె ప్రశ్న, ఆరాధనను గురించిన ప్రశ్న. మా వారు ఈ కొండ మీద, ఈ పర్వతం మీద ఆరాధించు స్థలం ఉన్నది. ఆ సంగతులు మనకి నెహెమ్యా గ్రంథంలో అర్థమవుతాయి. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా 13వ అధ్యాయంలో ఆ మందిరమును ప్రక్షాళన చేయనప్పుడు కొందరిని యాజకత్వము చేయు యాజకులను బహిష్కరించాడు, వెలుపలికి బహిష్కరించాడు. వారు టోబియాతోనూ సన్బల్లటుతోనూ 1000 మంది ఆ శత్రువును దేవుని మాటలు అపహాస్యము చేయి వారిని లోపల వారికి స్థలం ఇచ్చారు, దేవాలయంలో వారికి స్థలం ఇచ్చారు. వారికి శాశ్వతముగా ఉండడానికి నివాసయోగ్యమైన ఆ గృహాన్ని వారికి ఇచ్చారు. దేవుని మందిర పాత్రలో ఉండవలసిన స్థలంలో అన్యులను వారు ఆమోదించారు కనుక నెహెమ్యా 2వ పర్యాయం వచ్చినప్పుడు వారిని నిషేధించారు. ఆ గుంపు ఒక పర్వతమును ఎంచుకొని ఆ పర్వతం మీద మందిరము కట్టి ఆరాధన స్థలం ఇదే, ఆరాధన స్థలం ఇదే. వారి కుమారుడైన మనష్షే అనేవాడు వెళ్ళి ఒక ఆరాధన స్థలాన్ని కట్టాడు. సమరయులందరూ ప్రభువుని ఆరాధించడానికి అక్కడికి వెళ్తారు. మంచిది. ఇప్పుడు ప్రభు ఇక్కడ 2 వ్యక్తులతో 3వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను మాట్లాడుతున్నాడు. ఓ నీకోదేమో, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను అని నీకు అర్థమైంది. నీకు నేను ఎంతవరకు తెలుసు? కుట్టి వారికి కాళ్ళు ఇచ్చాను, అది నీకు అర్థమైంది. గుడ్డి వారికి చూపిచ్చాను, అది నీకు అర్థమైంది. వాయువు గలవాణిని లేచి నడువు అంటే అతడు నడిచాడు. ఇప్పుడు ఈ అద్భుత క్రియలన్నీ చూసి మనసులో ప్రేరేపించబడి ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు చేసేవన్నీ చాలా బాగున్నాయి అని చెప్పడానికి ఇతను వచ్చాడు. ప్రభు ఏం చేస్తున్నాడంటే, నీకు తెలిసినవి భౌతికమైన సంగతులు, నీకు తెలియని ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి.
భౌతికమైన వాటితో తృప్తి పొందకూడదు, ఆత్మ సంబంధమైన వాటిని నేర్చుకుని విని వాటి ద్వారా హృదయంలో ఆనందం పొందాలి అని చెప్తూ ఇక్కడేమన్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించని ఎడల నా తండ్రి రాజ్యమును చేరడు అని చెప్పేశాడు. ఆయన అడిగింది ఏమిటి? నువ్వు బోధకుడవు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ సూచక్రియలు చాలా బాగున్నాయి. ఈ 3 ప్రశంసలు. ప్రభువు ఇవన్నీ పక్క నుంచి నీకు తెలిసిన సంగతులు ఇవి, ఇప్పుడు వినో నీకు తెలియని సంగతులు మాట్లాడుదాం. ఏమిటది? ఒకడు క్రొత్తగా జన్మించుట, క్రొత్తగా జన్మించుట, నూతన జన్మ, నూతన జన్మ, కొత్త సృష్టి, కొత్త సృష్టి, మారు మనస్సు. మనసు మారి నూతన మగుట ద్వారా రూపాంతరము పొందండి అన్నాడు. రోమపత్రికలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. మీరు మనసు మారి నూతన మగుట ద్వారా రూపాంతరము పొందండి. ఒక మానవుడు ఈ రూపాంతర క్రియ లేకపోతే, వాడి జీవితం మార్చుకోకపోతే, మనసు మారి నూతనం అవ్వకపోతే వాడు దేవుని వాడు కాడు, దేవుని రాజ్యానికి వారసుడు కానే కాడు. భూలోక సంబంధమైన సంగతుల విషయంలో మనము చాలా నియమాలు కలిగి ఉంటాము, నిష్ట కలిగి ఉంటాములే కానీ అసలు ఉండబోయే రాజ్యం, శాశ్వత కాలం, మరణము లేని ఒక రాజ్యంలో ఉండబోతున్నాం. ఈ రాజ్యాన్ని గురించిన సంగతి చెప్తూ, మారు మనసు లేకనే నా ఎదుటికి వచ్చిన ఓ యవనస్తుడా, విను విను, ఈ రాత్రి వేళ విను. నీవు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. 4వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలోనూ మారు మనసు పొందకనే ఆయన ఎదుటికి వచ్చిన వారిద్దరు కూడా ఒకే స్థితి, వారి జీవితం ఒకే స్థితిలో ఉంది. ఇతడు గొప్పవాడు, ఆమె అధమురాలు, పాపములో ఉన్న స్త్రీ. 5 భర్తలు నీకున్నారు అని ప్రభువు వెల్లడిపరిచేదాకా ఆ సంగతి రహస్యం అనుకుందిలే కానీ రహస్యాలు వెల్లడి చేసేవాడు ఒకడు ఉన్నాడు అనే సంగతి 4వ అధ్యాయంలో ఆమె హృదయంలో గోచరమైంది. ప్రియుల, ఆలోచన చేద్దాం. ఈ 2 అధ్యాయాలు ఆధారం చేసుకొని ఉదయకాలంలో కొన్ని తలంపులు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. నీకోదేమని ఒకడు ఉండేను, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఒకతే ఉండేను. వారిద్దరూ ప్రభువు దగ్గరికి వారే వచ్చారు. నీకోదేమో రాత్రి వేళ వచ్చాడు, సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నపు వేళ వచ్చింది. పగలు రాత్రి. పగటి వేళ వెలుగుందిలే గాని లోపల వెలుగు లేదు. రాత్రి వేళ లోకములో వెలుగు లేదు కానీ అతనిలో కూడా వెలుగు లేదు. దేవుడు ఇక్కడ ఈ ఇద్దరి హృదయాలలో వెలుగు నింపాలని ఆశపడుతున్నాడు. వారిద్దరు మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ సమస్తమైన లోకములో మానవులకు ప్రతినిధులు. మానవుడు హృదయము అంధకారమయమైంది, చీకటి. మానవ హృదయం చీకటి, అంధకారములో ఏది కనబడదు. వెలుగు ఏం చేస్తుంది? ఇట్ రివీల్స్, అది వెల్లడిపరుస్తుంది, చూపిస్తుంది. వెలుగు మన స్థితిని చూపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? దేవుడు వెలుగై ఉండేను. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు వెలుగై ఉండేను అని రాయబడి ఉంది. ఆయన వెలుగైన వాడు. వారు ఇప్పుడు వెలుగు దగ్గరకు వచ్చాడు, చీకటి స్థితిలో నుండి వచ్చారు. ఆయన్ని ఆ వెలుగును గమనించాలి, ఆ వెలుగును తెలుసుకోవాలి. వెలుగు అనే అర్థం ముందు నిలబడ్డారు. ఇప్పుడు ఆ వెలుగు వారికి తెలిసిన సంగతులు, కొన్ని తెలియని వాటిని వారికి వెల్లడి చేసి చూపిస్తున్నాడు. దర్పణము వలె, అద్దము వలె వారి ఎదుట ఆయన వారి జీవితాలను ప్రదర్శిస్తున్నాడు. నో యువర్ సెల్ఫ్, మిమ్మలను మీరు తెలుసుకోండి. ఒకడు తనను తాను తెలుసుకోకపోతే అతని వలన దేవునికి ఏం ప్రయోజనం? అతనికి కూడా ప్రయోజనమేమీ లేదు. మొదట మనమెవరమో, మన సంగతులు ఏమిటో మనకు అర్థం కావాలి. మనం అర్థం కాకపోతే, ఈ సంగతులలో దేవుని ఎదుటికి రాకపోతే, ఆయన దగ్గర మనం నేర్చుకోకపోతే ఈ సంగతులు ఏమాత్రము మనకు వెల్లడి కానే కావు. మంచిది, ముందుకు వెళదాం. దీనిలో ఏమన్నాడంటే, ఈ నీకోదేముతో 3 మాటలు ఇక్కడ మీకు ఊరికే అలా చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఏమన్నాడు?
క్రొత్తగా జన్మించుట. 3వ వచనములో క్రొత్తగా జన్మించుట. 16వ వచనములో నిత్య జీవము అన్నాడు. 17వ వచనములో రక్షణ అన్నాడు. 3 మాటలు: క్రొత్తగా జన్మించుట, నిత్య జీవము పొందుట, కుమారుని ద్వారా రక్షణ పొందుట. రక్షణ పొందుట 3 మాటలు నికోదేముతో మాట్లాడుతున్నాడు. క్రొత్తగా జన్మించాలి, మొదట మార్పు నొందిన జీవితాలు కలిగిన వారై ఉండాలి. అప్పుడు మనం నిత్య జీవమును సంపాదించుకుంటాం. దీనిని రక్షణ అంటారు. దీనిని రక్షణ అంటారు. రక్షణ లేని ఒకడు, అతని జీవితం ఏంటంటే హృదయంలో గర్వం. హృదయంలో గర్వం. 3 రకాలైన గర్వాలు ఉన్నాయి. తాను పరిసయుడు గనుక అతనిలో మత గర్వం ఉంది. అతడు గొప్పవాడు గనుక జ్ఞాన సంబంధమైన గర్వం అతనిలో ఉంది. అతడు యూదుడు. అతనిలో జన్మ సంబంధమైన గర్వం హృదయంలో నిండుకొని ఉన్నాడు. 4వ అధ్యాయంలో మరి ఒక స్త్రీ ఉన్నది. గర్వమేమీ లేదు. పాపముతో కూరుకుని పోయి పాపము నుండి వెలుపలికి రావాలని ఆశ ఉందేమోలో కానీ వెలుపలికి రావడానికి వీలు కావట్లేదు కదా. వీలు కావటం లేదంటే అర్థమైందంటే ఆ పాపము నుండి ఆమె బయటికి రావాలన్నా లోకము రానియదు. ఒక ముద్ర వేశారు. ఒక ముద్ర వేసి ఆమె ప్రజలెవరు ఎదుటికి రాలేక మిట్ట మధ్యాహ్నపు వేళ ఎవ్వరు లేని సమయంలో తనను ఎవరు చూడరు అనుకొని ఆ నీళ్ల కొరకై బావి దగ్గరకు వచ్చింది. వాస్తవానికి నీళ్లు చేదుకునే సమయం మనం చూస్తున్నాం కదా. ఆదికాండంలో రెబ్కా వచ్చినప్పుడు ఆ స్త్రీలు నీళ్ల కొరకు వచ్చే సమయాలు రాశాడు అక్కడ. ఉదయకాలం, సాయంకాల సమయం, నీళ్ల కొరకు బావుల దగ్గరకు వచ్చే సమయం అక్కడ రాశాడు. అది ఆ సమయం కాదు, ఈమె మట్టి మధ్యాహ్నపు వేళ వచ్చింది. కారణం, తనను ఎవరు చూడకూడదు, గమనించకూడదు, ఇది ఆమె ఆశ. కానీ చూడవలసిన వాడే చూశాడు. ఈరోజు మనకిష్టమున్నా లేకపోయినా చూడవలసిన వాడు చూస్తున్నాడు, మనలను గమనిస్తున్నాడు. హెచ్చరిక హృదయంలోనికి తీసుకుంటే మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఇద్దరు విషయాలలో దేవుని ప్రయత్నం ఒకటే. మీరు నూతన సృష్టి పొందండి, నూతనంగా మీరు నూతనమైన జన్మ మీరు పొందండి అని ఇద్దరికి చెప్తున్నాడు. ఆ ఇద్దరికి చెప్తున్నాడు. ఈరోజు సర్వలోకములో మానవులమైన మనందరికీ కూడా ఆ మాటలే తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. వారిద్దరూ, ఒకడు ప్రయోజనం పొందెను, ఒకడు వ్యసనపడుచు వెళ్ళిపోయాను. సంఘాలలో ప్రభు వచ్చే వరకు 2 రకాల వ్యక్తులు ఉంటారు. ప్రభువుని బహుగా నమ్మి ప్రభువుతో నడుస్తున్న వారు ఉంటారు. ప్రభువుని కొంత మట్టుకు ఎరుగనట్టుగా అసలు నమ్మని వారు. 2 రకాలైన వ్యక్తులు ఉంటారు. 2 రకాలైన వ్యక్తులు ఉంటారు. దేవుడు అనుమతిస్తాడు. ఎప్పటి వరకు అనుమతిస్తాడు? ఆయన రాకడ వరకు సంఘాలలో 2 రకాలైన వ్యక్తుల్ని ఆయన ఆమోదిస్తాడు. చెప్పాడు కదా, గొర్రెలను మేకలను ఆయన వేరు చేయను. మనం చదువుతున్నాం కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో, మీరు భాషలతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు, మంచిదే. మా భాషలు అర్థము చెప్పువాడు లేని ఎడల మీరు మాట్లాడవద్దు అని చెప్పాడు 14వ అధ్యాయంలో కొరింథీ మొదటి పత్రికలో. అక్కడ చెబుతూ ఒక మాట ఏమన్నాడంటే, మీరు అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వాడైనను దేవుని ఎరుగని అన్యుడైనను లోపలికి ప్రవేశించిన ఎడల అతడు మీ మాటలు విని ఇదేమిటి అనుకును కదా. వాడికి తెలియని భాష, అర్థము కాని భాష మీరు మాట్లాడుతూ ఉండగా అతడు హృదయములో నొచ్చుకును కదా. సంఘములో ఏది చేసినా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. సంఘములో జరిగే యాక్టివిటీస్ గురించి 14వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా చెప్పాడు. పాట పాడిన, ప్రవచించిన, వాక్యము చదివిన, కూర్చున్న, లేచిన, సంఘములో జరిగే ప్రతి కార్యము సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేయాలి.
సంఘానికి క్షేమము కలగని దాన్ని విడిచిపెట్టాలంతే, దాన్ని కట్ చేయాలంతే. ఈ వ్యక్తి ద్వారా సంఘానికి క్షేమం కలగకపోతే కట్ చేయాలి. ఈ మాట ద్వారా సంఘానికి మేలు కలగకపోతే దాన్ని పక్కన పెట్టాలంతే. అది దేవుని యొక్క చిత్తం. 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా సంఘమునకు క్షేమాభివృద్ధి మీ భాషల వలన కలుగుదు, కనుక మీరు భాషలు మాట్లాడుట కంటే వాక్యము బోధించుట మేలు అని చెప్పాడు. అన్నిటిలో కృపా వరములలో శ్రేష్టమైన దానిని మీరు అపేక్షించండి. దాదాపుగా 20 రకాలైన కృపా వరాలు ఉన్నాయి. భాషలు లేవు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది పాపం, తప్పు. భాషలు ఉన్నాయి. భాషలు లేవంటే మన భూమి మీద మాట్లాడే భాష కాదు. ఏమన్నాడు అపొస్తలుల కార్యం అక్కడే కొరింథీ పత్రికలోనేమన్నాడు, దేవునితో నీవు ఒకవేళ భాషతో మాట్లాడాలనుకుంటే ఇంట్లో తలుపులేసుకో, కూర్చో, భాషతో మాట్లాడు. ఆ భాష ఆయనకు తెలుసు. నీ పక్కన కూర్చున్న వాడికి ఆ భాష తెలియకపోతే వాడికి ఏం ప్రయోజనం? సంఘానికి ఏం ప్రయోజనం? సంఘానికి ఇక్కడ మనం ప్రతి యాక్టివిటీ సంఘం అంతటికి ప్రయోజనం కలిగేదే చేయాలి. సంఘానికి మేలు కలగంది ఏది సంఘములో చేయడానికి వీలే లేదు. అది సంఘ పరిచర్యలో చెప్తున్నాడు. మంచిది ప్రియులారా, ఈరోజు నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చాలా విషయాలు వారితో మాట్లాడాడు. కానీ ఈరోజు నీకు నాకున్న పరిచర్య అదే. మానవులందరూ పాపములో బంధించబడ్డారు, లోకమంతా బంధించబడింది. వారు బయటకు రాలేకపోతున్నారు. వారికి దేవుని పరిచయం చేయాలి, దేవుని పరిచయం చేయాలి. ఎవరిని పరిచయం చేయాలి? ఒక మాట నేను చూపిస్తాను, చూడండి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. 8వ అధ్యాయము 32వ వచనం. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? 32వ వచనములో అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయను. 31 కూడా చదువుతున్నాను. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. సత్యము, సత్యం అన్నాడు. వాక్యము, సత్యము. ఇక్కడ మనం వెనక రాసిన మాట చదువుతాం. దేవుని ఆరాధించువారు ఏం చేయాలి? ఆత్మతోను సత్యముతోను. సత్యమనగా వాక్యం, సత్యమనగా వాక్యం. ఆ వాక్యమును మనం చదువుతున్నప్పుడు, వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం ప్రయోజనాన్ని మన హృదయాలలో కలుగజేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ వాక్యం యొక్క ఉపయోగాన్ని మన హృదయాలలో నింపేవాడు పరిశుద్ధాత్ముడు. రెండో అవసరం, వాక్యం అవసరము. ఈ వాక్యము మన హృదయాల్లో అప్లై చేయడానికి పరిశుద్ధాత్ముడు కావాలి. అది విని గ్రహించడానికి పరిశుద్ధాత్ముడు కావాలి. మనం గ్రహించలేం, వాక్య మర్మాలు మనకు తెలియవు. కానీ మర్మములను తెలియపరచువాడు, వెల్లడిపరచువాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా వాక్యము గ్రహించలేం, దేవుని దగ్గరికి రాలేం. యేసుక్రీస్తు దేవుడని ఎవరికి మనం చెప్పలేం. పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తున్నాడు. మధ్యాకాశంలోకి ఆయనకు వచ్చే వరకు మనను ఈ సహాయంతో నింపి సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా. మంచిది. ఇక్కడ ఏమన్నాడు? 32వ వచనం, 31, 32 వచనాలు 8వ అధ్యాయంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. వాక్యముతో నిలవాలి. నికోదేమో నిలబడు, చంచల మనస్సు. ఒకవైపు మతం, మరి ఒకవైపు భక్తి, రెండు కుదరదు. ఒకవైపు యేసుక్రీస్తు కావాలి అని ఆయన గొప్పతనం హృదయంలో స్ఫురిస్తూనే ఉందిలే, కానీ మతం అణిచివేస్తుంది. రెండు రకాలుగా మానవుడు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఇప్పుడు అటు ఇటు లేడు. నికోదేమో ప్రభు ప్రశంసించడానికి వచ్చాడు. రెండో వైపు తన గొప్పతనాన్ని కూడా హృదయంలో నుంచి బయటకు వేయలేదు. మంచిది. ఇక్కడ ఏమన్నాడు? మీరు నిలిచి ఉండండి, సత్యమందు నిలిచి ఉండండి. అప్పుడు ఏం చేస్తుంది? ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయను. ఇక వాళ్ళు అడుగుతారు, మేము ఎప్పుడు బానిసలం? మేము ఎవరికి బానిసలం? మాకొక్కడే
మోషే ఒక్కడే, ఆయన ఒక్కడే మా బోధకుడు, మేము ఎవరికి దాసులము కాదే. అబ్రహాం ఒక్కడే మా తండ్రి, మేమెప్పుడు ఎవరికి బానిసలమయ్యాం? మతము గలవాడి మత్తు ఎలా ఉంటుందంటే, మా ఇంట్లో బైబిల్ ఉంది, మా ఇంట్లో క్యాలెండర్ ఉంది, మా ఇంట్లో దేవుని వాక్యాలు ఉన్నాయి, దేవుని పాటలు ఉన్నాయి, భక్తి, ఇది భక్తి. దేవుడేమన్నాడు? ఇవన్నీ భౌతికమైనవి, లోపల సంగతి ఏమిటి? ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు క్రొత్తగా జన్మించాలి. మీరు మనసు మారి నూతన మొగట ద్వారా రూపాంతరము పొందాలి. అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏమన్నాడు? ఒక విషయం ఏం చెప్పాడంటే, సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయండి. ఇది ఏంటిది? వ్రాయబడిన వాక్యము, వ్రాయబడిన వాక్యం, రిటన్ డాక్ట్రిన్. రాయబడిన వాక్యము దేవుడు, తండ్రి అయిన దేవుడు. రెండవ మాట, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడేమన్నాడు? ప్రభువే ఆత్మ, ప్రభువే, అక్కడేం చెప్పాడు? ప్రభువే వాక్యం. ఇక్కడేమన్నాడు? ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యముండును. 3 మాటలు మీ హృదయాల్లో ఉంచాలని ఇష్టపడుతున్నా. We want to liberate ourselves. మనము ఒక బంధకాలలో నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నాం. నీకోదేమో బంధకాలలో ఉన్నాడు, సమరయ స్త్రీ బంధకాలలో ఉంది. ఆమె సమస్య వేరు, అతని సమస్య వేరు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో మన సమస్యలు వేరు. ఒకరి సమస్య ఇంకొక సమస్యకు పోలిక లేనే లేదు. మెట్టుకు మనం బంధకాలలో ఉన్నాం, విడుదల పొందాలి, స్వతంత్రులము కావాలి. ఏమన్నాడు అక్కడ? వాక్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయును అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ గనుక, మళ్ళీ ఆ మాట చదువుదామా? 17వ వచనం కదా, చదవండి ఒకసారి, చదువుదాం. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యముండును, అక్కడ స్వాతంత్ర్యముండును. ఆత్మ లేని దగ్గర మనం ఎక్కడుంటాం? బంధకాలలోనే ఉంటాం. 2 విషయాలు. వాక్యము అయిన దేవుడు మిమ్మలను స్వతంత్రులనుగా చేయును, ఆత్మ అయిన దేవుడు మిమ్మలను స్వతంత్రులనుగా చేయను. మరి ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే 36వ వచనం గమనించండి. 8వ అధ్యాయము 36వ వచనం గమనించండి. 8వ అధ్యాయము యోహాను సువార్త. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? నేను నా తండ్రి యొద్ద నుండి చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని చెప్పాను. ఏమన్నాడు ఇక్కడ? వారు మా తండ్రి ఎవరు? 36వ వచనం కదా, 36వ వచనం మళ్ళీ చదువుతున్నాను. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేయును, మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. 3 మాటలు ఇక్కడ, 3 మాటలు ఇక్కడ. కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 2 మాటలు రాయబడి ఉన్నాయి. వాక్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును, దేవుని ఆత్మ మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. 3వది, కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. ఈ దినాల్లో పరిచర్య ఇదే, వాక్యం ఇదే, సర్వలోకములో వెల్లడి చేయవలసిన వాక్యం ఇదే. పాపములో ఉన్న మానవుడా, బంధించబడిన మానవుడా, నీ సొంత జ్ఞానము ఆధారం చేసుకుని జీవిస్తున్న మానవుడా, అంధకారములో ఉన్న, పాపములో ఉన్న విడుదల కావాలి, స్వతంత్రుడము కావాలి. 3 సంగతులు సంఘానికి వెల్లడి చేయాలి. వాక్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయును, తండ్రి మిమ్మలను స్వతంత్రులనుగా చేయును, ఆయన ఆత్మ మిమ్మలను స్వతంత్రులనుగా చేయును.
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మిమ్మలను స్వతంత్రులనుగా చేయను. ఈ సంగతులు సంఘానికి చెప్పాలి. ఒకటేమిటి? రాయబడిన వాక్యం. మరి ఒకటేమిటి? సజీవుడుగా జీవించిన వాక్యం, లివింగ్ గాడ్, రిటర్న్ వర్డ్ అండ్ లివింగ్ గాడ్. రాయబడిన వాక్యము మన మధ్య సజీవుడుగా జీవించిన వాక్యము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య, 1వ అధ్యాయం యోహాను సువార్త, మన మధ్య నివసించాను. ఈరోజు రాయబడిన వాక్యం తండ్రిని గురించిన సంగతులు వెల్లడిపరుచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడై ఉన్నాడు. ప్రభువుని అన్నారు కదా, సజీవుడైన వాని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. ముళ్ళు అంటే వేరు అన్నమాట, చెట్టు వేరు అంటారే, ఆ మరణపు ముళ్ళును విరిచాడు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. భూమి మీద అందరిలో, మానవులందరిలో బలమైన వాడు ఎవరో చెప్పండి. భూమి మీద అందరికంటే బలమైన వాడు ఎవరో చెప్పండి. కొండ ఇట్లా లేపి అటేసినోడా? వాడు బలవంతుడే. సముద్రము నీళ్ళన్నీ ఒక చేత్తో ఇట్లా దోశలు పెట్టుకుని పక్కకేసినోడా? వాడు బలవంతుడే. బలమైన వాడు ఇంకొకడు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ మాటలు చెప్పాడు. మరణము యొక్క బలము గలవానిని మరణము ద్వారా జయించుటకును జీవిత కాలమంతయు మరణ దాస్యములో ఉన్న వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. మరణం ఎంత బలమైందో తెలుసా? చచ్చిపోయాడు, ఒక శవం అక్కడుంది. ఇప్పుడు ఈ ఫోన్ కింద పడితే తీసివ్వడంటే చిన్నపిల్లాడైనా తీసిస్తాడు. అంటే దీని బలము కంటే వాడు ఎక్కువ బలాన్ని ఉపయోగించాడు. ఒక బుక్ కింద పడితే తీసివ్వడంటే వాడు తీసిస్తాడు. దాని బలము కంటే, దాన్ని పట్టుకున్న ఆకర్షణ అంటారు, భూమి ఆకర్షణ అంటారే, దాని బలము కంటే ఎక్కువ బలం వినియోగించి బయటకు తీస్తాం. చచ్చిపోయిన వాడిని మరణము నుండి బయటకు రమ్మని పిలవండి, బయటికి తీసుకురండి, వాడిని చూద్దాం. భూలోకంలో దేన్నైనా బయటికి తీసుకొని రాగలము కానీ ప్రాణాన్ని బయటికి తీసుకొని రాలేము. కారణం ఏంటి? ఆ మరణ బలము గలవాడు ఆ ప్రాణాన్ని అట్లా పట్టుకొని ఉంచాడు. ఆ ప్రాణాన్ని గట్టిగా పట్టుకున్నాడు. వెలుపటికి తీయడానికి సాధ్యము కాని. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మరణము యొక్క బలము గలవాడు అన్నాడు. మరణము యొక్క అనగా అపవాది అన్నాడు. సాతాను, వాడి పేరేంటి? సాతాను. వాడి దగ్గర ఉన్న బలం ఏంటంటే ధర్మశాస్త్రమే. ఈ పండు తిన్నదేమో నిశ్చయముగా నీవు చచ్చదు. మీ దేవుడే చెప్పాడు పండు తింటే చచ్చిపోతావని. కనుక నువ్వు మరణమయ్యావు, దాని ద్వారా అపరాధం వచ్చింది, మరణమయ్యావు. ఈ మరణంలో మనందరిని ఏం చేశాడు? వాడు బంధించి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మన ప్రభువు పునరుద్ధార శక్తి గలవాడు, తిరిగి బ్రతికించగలవాడు, మరణమును జయించినవాడు. చాలా మాటలు ఉన్నాయి. మరణమును మృంగివేశాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమును జయించిన వాడు మన ప్రభు అయిన, అంటే మరణము కంటే బలమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘములు ఏమన్నాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తును నమ్ముకుంటే తిరిగి బ్రతుకుతారు, మీరు స్వతంత్రులు అవుతారు. ఒక యజమాని దగ్గర మీరు దాసులుగా ఉన్నారు. వాడు పాపం చేయిస్తున్నాడు, వాడు అబద్ధములాడు, వాడు మిమ్మలను అసత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పుడు సత్యములోనికి మీరు రావాలి. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. ఆ స్వతంత్రులుగా చేయబడుటపై సంఘములో ఈ ప్రక్రియ, ఈ వాక్యము, ఈ పరిచర్య, ఇదంతా ఎందుకంటే రాయబడిన వాక్యము సంఘానికి వెల్లడించాలి. ఆ సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి వెల్లడించాలి. ఇది సంఘ కార్యక్రమం. ఇది ఈ ప్రోగ్రామింగ్ అంటారు. ప్రభు వచ్చే వరకు ఈ పరిచర్య జరుగుతూనే ఉండాలి.
మానవుడు సమస్యల్లో ఉన్నాడు. మానవుడు సమస్యల్లో ఉన్నాడు. ఎంత సమస్యలో ఉన్నాడంటే వాడు వెలుపలికి రాలేనంత సమస్యలో ఉన్నాడు. ఒక మాట నేను నిర్గమకాండంలో ఒక మాట చూపిస్తాను. నిర్గమకాండము ఒక మాట చూడండి, 17వ అధ్యాయము. త్వరగా కొన్ని మాటలు మనం చూసి ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. లేదా మొదటి వచనములో, రెఫీదీములో దిగిరి ప్రజలకు త్రాగుటకు నీళ్లు లేవు. జాగ్రత్తగా వినండి, ఒక మాట మీ మనసులో పెట్టుకోవాలి. ఒక సమస్య, వారికి త్రాగుటకు నీళ్లు లేవు, వారు చనిపోతారు. నీళ్లు వాక్యానికి సాదృశ్యం. వారు త్రాగడానికి నీళ్లు లేవు. 430 సంవత్సరాలు మర్చిపోయారు వాళ్ళు, ఆ ప్రభువుని మర్చిపోయారు. వారికి త్రాగుటకు నీళ్లు లేవు. మోషే దేవుని ఎదుట సాగిలపడగా, మోషే నీ వెళ్ళి ఆ బండను నీ చేతి కర్రతో కొట్టు అని చెప్పాడు. చూడండి, అక్కడ ఆ మాట మీకు చూపిస్తాను. చూడండి 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. సమస్య పరిష్కారం. నీళ్లు లేకుండుట, నీళ్లు కలిగి ఉండుట. వాక్యము లేకుండుట, వాక్యము కలిగి ఉండుట. ఎండిపోవుట, చిగురించుట. ఎండిపోయిన ఇశ్రాయేలీయులు చిగురించాలంటే బండ చీల్చబడింది, బండ కొట్టబడింది. ఆ బండ చీల్చబడి ఆ బండలో నుండి నీళ్లు, మీరు 105వ కీర్తన చదువుకోండి, అది ఎడారులలో అది ప్రవాహము వలె ప్రవహించింది. ఇంకా పత్రిక పాఠాల్లో మనం చదువుతున్నాం కదా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఎంతకాలం వెంబడించాడు? 40 సంవత్సరాలు అరణ్యములో వారు తిరుగులాడుతున్నా, ఇక్కడికక్కడికి తిరుగులాడుతున్న ఆత్మ వారిని విడిచిపెట్టలేదు. వారిని ఏం చేశారు? వారిని వాళ్ళు వెంబడించారా? ఆత్మ వారిని వెంబడించిందా? వారు వెంబడించిన ఆత్మ సంబంధం అనలేదు, వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఆయా సందర్భాలలో కిందకి పడిపోయి దిగజారిపోతున్న సందర్భంలో కూడా చేపట్టుకొని సహోదరుడా నిలబడు అంటాడు. నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరో ఒకరి ద్వారా ఒక మాట హృదయంలోకి తీసుకెళ్తాడు. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ వాక్యం, ఈ పరిచర్యలో చాలా మంది వింటున్నారే, ఎవరికో ఒక మాట దేవుడు ప్రత్యేకపరుస్తాడు, ఆ హృదయంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆలోచన చేయాలి. ఈ రోజు ఈ కూడికలో నాతో దేవుడు ఏం చెప్తున్నాడు? వారు ఏం చేశారు? బండను కొట్టగా దానిలోని నుండి నీరు ప్రవహించను. వారు త్రాగిరి. వారు ప్రయాణం అంతటిలో ఆ నీరు వారిని వెంబడించిందని దేవుని గ్రంథంలో రాయబడి. మరొక మాట చూపిస్తాను. సంఖ్యాకాండం గ్రంథంలో ఒక మాట చూడండి ప్రియులారా, 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం. సంఖ్యాకాండము గ్రంథము 20వ అధ్యాయం. చూడండి, ఇక్కడ 2వ పర్యాయము అక్కడ వారికి నీళ్లు లేవు. 5వ వచనం చూడండి. ఇప్పుడు కొన్ని యాడ్ అయినాయి దీంట్లో. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులోండి మమ్మల్ని ఎలా రప్పించితివి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవు. 5. అక్కడ నిర్గమకాండంలో ఒకటే, నీళ్లు లేవు. నేరుగా సమస్య దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే మొహమాటం అనమాట. డైరెక్ట్గా సమస్య దగ్గరికి వెళ్ళటం కంటే ఇక వాడిని వీడిని సమస్యలోకి లాగి, ఈయన ఎట్లా అనుకుంటున్నాడు, ఆయన ఎట్లా అనుకుంటున్నాడు, ఆమె ఎట్లా అనుకుంటుంది, ఇదేమైనా సంగమా అంటున్నారు అని చెప్తున్నా. లోపల ఉంది మనకి.
సమస్య ఉంది మనకి, మనం ఎక్స్పోజ్ అవ్వం, మనం బయటకు రాము. ఏం చెప్తాం? ఇక్కడ ఏమంటున్నాడు? అడగవలసింది నీళ్లు కదా, అడగవలసింది నీళ్లు. ఏమంటారు ఇక్కడ? దానిమ్మలు కావాలట, అంజూరాలు కావాలంట, ద్రాక్షలు కావాలంట, గింజలు కావాలంట, ఏమి లేవు అన్నారు. ఎట్ట బతికారు? గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసుకొని వెళ్ళినట్లుగా వారిని అరణ్యములో నడిపిన వాడను నేనే, పోషించిన వాడను నేనే. వారు ఎన్నడూ ఎరుగని ఆకాశపు మన్నాను వారికి ఇచ్చి పోషించిన వాడను నేనే అన్నాడు కదా. సంఘాలలో అన్ని సమస్యలే మాట్లాడతాం. పరిష్కారం నీ చేతుల్లో కూడా ఉంటుంది. పరిష్కరించు. ఎవడో చేయాలి, ఏదో చేయాలి. గమనించండి, ఇక్కడ జరిగిన చారిత్రాత్మకమైన ఒక నష్టం, ఒక విశ్వాసి చేసే తప్పు. విశ్వాసులు తెలియక తప్పుల్లో పడతారు. మోషే ఎవరు? అహరోను ఎవరు? మిరియాం ఎవరు? శ్రేష్టంగా దేవుని చేత పిలువబడిన వారు లేవీయులు, యాజకులు, ప్రవక్తలు, నాయకులు, ఎంపిక చేసుకున్న నాయకులు, దేవుని చేత ఎంపిక చేయబడిన నాయకులు. ఏమన్నాడు ఇక్కడ? 5 సంగతులు చెప్పారు. మాకు నీళ్ళే లేవన్నాడు. ప్రభు మోషే ఏం చేస్తాడు? నిర్గమకాండంలో ప్రభు ఎదుట సాగిలపడెను. సంఖ్యాకాండంలో ఏం చేస్తాడు? ప్రభు ఎదుట సాగిలపడి. ఇక్కడ మోషే అహరోనులు అన్నాడు. మోషే అహరోనులు ప్రభు ఎదుట సాగిలపడిరి. అప్పుడు ఏమన్నాడంటే, నీవు అప్పుడు కొట్టిన నీ కర్రను చేతబట్టుకొని ఆ బండ యొద్దకు వెళ్ళుము. ఇక్కడ ఒక మాట, మీరు తెలుగులో గ్రామర్ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాక్యం చదువుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 7వ వచనం. అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను. 27 సెలవిచ్చాను. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో, అందరు కలిసి చెబుదాం, ఆ బండతో కొట్టుము అన్నాడా, మాటలాడుము అన్నాడా? విశ్వాసకు అర్థం కాకపోతే ఎట్లా? దేవుడు ఏం చెప్తాడో అడగకుండా చేస్తే ఎట్లా? దేవుడు ఏం చేయమంటున్నాడో దాని మీద నిలిచి ఉండకుండా నా సొంతగా నేనేదో చేస్తాను అంటే ఎలా? ఎవరు మనకు నాయకుడు? ఎవరు మన మార్గదర్శకుడు? ఎవరు మనకు చెప్పేవాడు? ఎవరు? అధికారం ఉందిలే, చేయగలవులే. ఎవరికి విధేయుడు కావాలి? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వింటున్నాడు ఇప్పుడు? మోషే, నీవు ఆ బండ ఎదురుగా కర్ర చేతిలో పట్టుకో, నీ అన్నను ఒకవైపు ఉంచుకో, ఒకవైపు చేతి కర్ర, ఒకవైపు అన్న. నడిచి వెళ్ళాడు, బండ దగ్గరికి వెళ్ళాడు. నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడుము అని చెప్పాను. నాయకుడికి వల్లమాలిన కోపం ఉండకూడదు. నష్టం, సంఘాలకు నష్టం. మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంతే. లోపల రగిలిపోతున్నాడు మోషే, రగిలిపోతున్నాడు. ఏంట్రా ఈ ప్రజలు, ఏంది సంఘం, ఇంత కష్టపడుతున్నా గుర్తించరే. 40 సంవత్సరాలు భార్య పిల్లల్ని అక్కడెక్కడో వదిలేసి వచ్చా, ఒంటరిగా జీవిస్తున్నా, త్యాగం చేశాను నా జీవితం అనుకుంటే ఐగుప్తు రాజునయ్యేవాడిని వదిలేశా, ఐగుప్తు ప్రజల చేత కొనియాడబడేవాడిని, కిరీటం ఉండేది వదిలేశా, భార్య పిల్లలను వదిలేశా, కుటుంబాన్ని వదిలేశా, త్యాగం చేసుకుని నడిపిస్తున్నా. గుర్తించరే. సంఘం గుర్తించదులే, దేవుడు గుర్తించాడుగా. ఎవరు గుర్తింపు కావాలి మనకి? ఎవరి ప్రశంస కావాలి మనకి? దేవుడు గుర్తించాడు కదా. మోషే నాయకుడు. ఏమి నాయకుడు? ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు స్వతంత్ర దేశము ఇవ్వడం ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంటి? చెరలో ఉన్న వాడికి విడుదల చేసి స్వతంత్ర దేశానికి నడిపించడం దేవుని యొక్క ప్రణాళిక. భూలోక సంబంధమైన చెర నుండి, అధికారము నుండి స్వతంత్రులుగా చేయడం దేవుని యొక్క ప్రణాళిక.
దీనికంటే గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది. ఐగుప్తు కంటే నష్టము చేసే లోకము యొక్క చెర నుండి, పాపము యొక్క చెర నుండి ఆయన రక్తము ద్వారా విడుదల చేసి స్వతంత్రమైన పరలోక రాజ్యాన్ని చేర్చడం కొరకై ఆయన కుమారుడైన యేసుక్రీస్తునే వినియోగించాడు. మోసే ప్రాణము పెట్టలేదు, కానీ ఒక రాజ్యం ఇవ్వడం కొరకై ఆయన కుమారుడు తన ప్రాణమును తానే సిలువకు అప్పగించుకొనెను. రెండు ఒకటే. భూలోక సంబంధమైన స్వతంత్ర రాజ్యము, పర సంబంధమైన స్వతంత్ర రాజ్యము చేరాలి. నేను చేరితే కాదు, అనేకులు చేరాలి. ఇది పరిచర్య, సంఘ పరిచర్య, నానా విధములైన పరిచర్య. ఈ పరిచర్యలో మనం ఉన్నాం. ఏం చెప్తున్నాం? వాక్యము స్వతంత్రులనుగా చేయను, ఆత్మ స్వతంత్రులనుగా చేయను, ఆ కుమారుడైన యేసుక్రీస్తు మిమ్మలను స్వతంత్రులనుగా చేయను. మోసే వల్లమాలిన కోపం భక్తిని పక్కన పెట్టింది. అతడు వెళ్ళి బండను 2 మార్లు కొట్టెను. చూడండి, అక్కడ మాట్లాడమంటే ఏం చేశాడు? ఇక్కడ 10వ వచనం, 20:10. తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పించవలెనా? ఇది ఏమైనా మాట దీంట్లో అర్థమైందా? భాష అర్థమైందా? మేము రప్పించవలెనా? మేము రప్పించగలమా? రప్పించేవాడెవరు? దేవుడు కదా, దేవుడు కదా. ఇప్పుడు ఏమంటాడు? ఈ కోపం భక్తిని అణచివేస్తుంది. నీ కోపముని భక్తిని అణచివేస్తుంది. కొన్నిసార్లు విశ్వాసులే కుటుంబాలలో వాళ్ళు భక్తి పరులో కాదో కూడా అర్థం చేసుకోలేదు. పరిస్థితులు ఎట్లా ఉంటాయి. మోసే ఏం చేస్తున్నాడు ఇక్కడ? మేము మీ కొరకై నీళ్లు రప్పించవలెనా అని అన్నాడు. అని ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు మోసే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. మాట్లాడినా ఇస్తాడు, కొట్టినా ఇస్తాడు. నువ్వు తిరుగుబోతువే, నువ్వు వ్యభిచారమే, నువ్వు దూషకుడవే, అబద్ధికుడవే, ఆయన నీ కొరకు కూడా తన ప్రాణం ఇచ్చాడు. ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? అతడు 2 మార్లు కొట్టగా నీళ్లు సమృద్ధిగా వారికి లభించాను. నేను ఒక మర్మం 20వ అధ్యాయంలో మీకు చూపించాలని ఇష్టపడుతున్నా. ఒకే ఒక అధ్యాయం, సంఖ్యాకాండము గ్రంథం 20వ అధ్యాయం అర్థం చేసుకోండి. కుటుంబం అంతా మాయమైపోయింది. మిరియాము మొదటి వచనాల్లో చనిపోయాను, చివరి వచనాలలో అహరోను చనిపోయాను. ఇక్కడే మోసే మరణము శాసనంగా వచ్చింది. మాట్లాడు అనగా అతడు కొట్టాను. మాట్లాడు అనేది అంటే ఆజ్ఞ. నువ్వు మాట్లాడు అనేది ఆజ్ఞ. ఆజ్ఞాతి క్రమమే పాపము వలన వచ్చు జీతము మరణం. ఇక్కడ ఏమన్నాడు చూడండి. మోసే ఇద్దరితో ఒక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. వాళ్ళు ఏం చేశారంట? వారు 18వ వచనం చూడండి. 18వ వచనం, ఎదోమీయులు నా దేశం నుండి వెళ్ళకూడదు. 20వ అధ్యాయంలో ఈ సంగతులు, లేదా 13వ వచనం చూపిస్తాను చూడండి. 12-13 చదువుతున్నా చూడండి. పశువులు త్రాగాను. అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని, మళ్ళీ చదువుతున్నా, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు. అర్థమైందా? మోసేతో ఏం చెప్పాడో అర్థమైందా? మోసే, మీరు నా పరిశుద్ధతను అవమానించారు. మాట్లాడమంటే మాట్లాడాలి, నిలబడమంటే నిలబడాలి, యుద్ధం చేయమంటే యుద్ధం చేయాలి. మీరు
ఊరకుండి దేవుడు కలిగించే రక్షణను కనులారా చూడండి అన్నాడు. ఊరకుండమంటే ఊరకుండాలి, మాట్లాడమంటే మాట్లాడు, యుద్ధం చేయమంటే చేయాలి. ఏం చేశారు ఇక్కడ? దేవుడు చెప్పిన మాట విననందున, వారి కోపము వారిని రగిలించినందున మోషే కూడా దేవుని చేత ఎంత 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 కాని మాట దేవుడు మోషేని గురించి, మీరు నా పరిశుద్ధతను, ఆ మాట మళ్ళీ చదివితే చాలా ప్రయోజనం. గమనించండి, ఇక్కడ 12వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఎక్కడ మాట్లాడినది? నమ్ముకోలేదా మోషే? అహరోను నమ్ముకోలేదా? ఆరాధన చేస్తాం, రోజు ఆరాధన చేస్తాం, ఈరోజు నమ్మిన వారమే నమ్మలేదు అన్నట్టుగా ఉన్నాం. మన క్రియలు, మన చూపులు, మన చేష్టలు, మన నడక, మన పడక నమ్మలేదు అన్నట్టుగా ఉన్నాం. మోషే అంతటి వాడు దేవుని చేత ఎంత ఎంత మాట పడ్డాడు తెలుస్తున్నా, నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా మీరు నన్ను నమ్మకపోతిరి. మాట్లాడితే ఇవ్వలేనా? మాట్లాడితే ఇవ్వలేనా? అప్పుడు కొట్టారులే, ఒకసారి సిలువలో కొట్టారు, 2000 సంవత్సరాల క్రితమే ఒకసారి సిలువలో కొట్టారు. మరలా మీ ప్రవర్తన ద్వారా సంఘములో ఆరాధించు మీరు పుడుతూనే ఉంటారా? ఆ రాయి అయిన ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా ఇంకా కొడుతూనే ఉంటారా? మీరు అవమానిస్తూనే ఉంటారా? ఇప్పుడు మాట్లాడండి, రండి, మన వివాదము తీర్చుకుందాం. మీరు రండి, సంభాషించండి, మాతో మాట్లాడండి, మన వివాదము తీర్చుకుందాం. 3వ అధ్యాయం యోహాను సువార్తలో, 4వ అధ్యాయం యోహాను సువార్తలో, రండి, మాట్లాడండి, మీరు జీవజలాన్ని పొందండి. నీకోదేమో మాట్లాడాను, హృదయ గర్వము మరణానికి తీసుకొని వెళ్ళింది. సమరయ స్త్రీ కూడా చేసింది అది. ఆ నీళ్ళు ఇచ్చేవాడు, ఆ జీవజలం ఇచ్చేవాడు ఎదురుగానే ఉన్నాడు. ఆయన మాట అమూల్యమైన మాట, ఆయన మాట ఊరడించే మాట, ఆయన మాట దప్పిక తీర్చే మాట. మాట్లాడుతూ ఉంది, అయ్యా నేను యోగ్యురాలను కాను, నీ ఎదుట నిలవడానికి ఏమాత్రము యోగ్యురాలను కాను. హృదయం కృంగిపోగా, మనసులో కలత చెందగా, ప్రభువా నీవిచ్చు నీళ్లు శ్రేష్టమైనవి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఒక మాట, మోషే మాట్లాడలేక శపించబడ్డాడు. సమరయ స్త్రీ మాట్లాడి జీవజలాన్ని పొందింది. పాటలు పాడతాం, నాతో మాట్లాడు ప్రభువా, నేను చక్కగా పాడతాం, వాయిద్యాలు వాయించుకుంటే ఎన్ని చక్కగా పాడతాం. పుట్టిదే విననేరకుండానట్లుగా మన చెవులు మూసివేయబడ్డాయి. ఆ యుగ సంబంధమైన దేవత అవిధేయులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగచేశాడు. ఆలోచన చేయండి. ఈరోజు మోషే, అహరోనులు, మిరియాము ఒకే అధ్యాయంలో మరణం, కుటుంబము మాయమైపోయింది. నేనేమంటున్నానంటే, సంఘాలలో అందరికీ ఒక పని అప్పగించాడు దేవుడు. ఎవరి పని వారికి అప్పగించాడు. ఆ పనిలో నుండి పక్కకు ఏ పని ఇచ్చాడో ఆ పని చేయాలి. కొట్టమంటే కొట్టాలి, మాట్లాడమంటే మాట్లాడాలి. మన ఇష్టం కాదు. ఎవరిని అడగాలి? ఏం చేయాలన్నా ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? ప్రార్థనలో కనిపెట్టాలి. ఆయన ప్రార్థనలో కనిపెట్టాలి. అడగాలి, అడుగుతూ ఉండాలి. అయ్యా, ఇప్పుడు 4వ అధ్యాయం అంతా ప్రార్థనే. యోహాను సువార్త 4వ అధ్యాయం అంతా ప్రార్థనే. అడుగుచుండాను. ఆరాధన ఎలా? అడుగుచుండాను. ఆ స్థలం ఏది? అడుగుచుండాను. దప్పికంటే ఏంటి? అడుగుచుండాను. హృదయంలో ఆ జీవజలం ఎక్కడ దొరుకుతుంది? అడుగుచుండాను. నా సమస్య నేను ఎలా పోగొట్టుకోవాలి? అడుగుచుండాను. ఆమె కళ్ళు తెరిచే ఉంది. ఇట్ట మధ్యాహ్నపు వేళ వెలుగున్న సమయంలోనే చీకటి గల తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభువుని అడుగుతూనే ఉంది. ప్రార్థన చేయుచుండెను. ఆమెను అడుగుచుండెను. అడగాలి. సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయండి. ఈరోజు అవిధేయులమైతే తీసేస్తాడు. మోషే
నీవు కాదు, నీవును మీ ఇద్దరును వారిని తీసుకొని వెళ్ళారు అని చెప్పాడు. మీ ఇద్దరు, అక్కడ పైన మనం చదివిన మాట, మీ ఇద్దరు వారిని తీసుకొని వెళ్ళారు. సప్లిమెంట్ కావాలి ఇప్పుడు. మోసే నువ్వు ఎట్లా పోతావు కనుక 20వ అధ్యాయంలో ఆ చివరి వచనాల్లో మోసే ఒక పని దేవుడు చెప్పాడు. చచ్చిపోయాక ముందు ఒక పని నీకు చెప్తాను, ఆ పని చేసి చచ్చిపో. ఏంటి ఆ పని? మోసే, ఆ చివరి వచనాలు మీరు చదువుకోండి. మోసే అహరోను యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రములను తీసి ఆయన కుమారుడైన ఎలియాజరుకు ధరింప చేసెను. ఒకటి ఆలోచన చేయండి, ఒకడు పోతే ఎవరో ఉంటాడు దేవుడికి. మనమే అన్ని కాదు, మనమే చేయలేం. మన చేతిలోనే సమస్తం ఉంది అనుకోవద్దు. దేవుడు ఉంచినంత కాలం ఉంచుతాడు. తీసివేస్తే ఆయనను తీసివేసింది ఎందుకు అని ఎవడు అనలేడు. జాగ్రత్త, దేవుడి దగ్గర ఆటలాడకూడదు, దేవుని దగ్గర ఆటలాడకూడదు. పెద్ద నాయకుడు మోసేని తీసేశాడు. మరి యాజకుడు అహరోనును తీసివేశాడు. స్త్రీల పరిచర్య చేయు ఒక పెద్ద స్త్రీని తీసివేశాడు. మోసే ఆ వస్త్రములు మార్చాడు. ఆలోచన చేద్దాం. నూను కుమారుడైన యెహోషువ అతనికి బదులుగా నాయకుడాయను. ఇంత గొప్ప మందను కాయుటకు ఎవరినైనా ఒకరు నీవు దేవా అంటే ఏం చేశాడు దేవుడు? నూను కుమారుడైన యెహోషువను అతనికి బదులుగా చేశాను. ఒక మాట నేను చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. ఇప్పుడు సమరయ స్త్రీ ప్రార్థన చేసి అడిగి పొందెను. ఒకడు అడిగి వ్యసన పడుచు వెళ్ళిపోయాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. దీనిలో 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 64:7 లేదా పై వచనం కూడా చదువుతాను. నీ నామమును బట్టి, లేదా పైన కూడా 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారం అయితిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయన, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. ఇది సమస్య. 6వ వచనం సమస్య, 7వ వచనం పరిష్కారం. మేము కొట్టుకొని, గాలికి ఆకులు కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయిన. అయినను 7వ వచనములో నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునో లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకున్నటకై తనను తాను ప్రోత్సాహపరచువాడు కొనువాడు ఒక్కడును లేకపోయి. మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రోత్సాహపరచుకొనుట. నేను ముగిస్తాను. ఒక తలంపు మీకు హృదయాల్లోకి రావాలని ఆశపడుతున్నా. ఆయన ఎదుట ప్రార్థన చేయవాడు ఒక్కడు లేడు, తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడు కూడా లేడు. ఈరోజు సంఘాలలో ఎవరో ఒకరి ద్వారా, వాక్యము ద్వారా ప్రోత్సాహపరుస్తాడు దేవుడు. ఎవరో ఒక స్నేహితుడు, భక్తిపరుడైన స్నేహితుని ద్వారా ఇలా కాదు అలా కాదు అని ప్రోత్సాహపరుస్తాడు దేవుడు. దీనికంటే అసలైనది ఒకటి ఉంది. ప్రభు ఎదుట సాగిలపడి ఆయనను అడుగుట. ఇది ప్రార్థన, యాచన, విజ్ఞాపన, మొర. ఆయన ఎదుట సాగిలపడుట. ఎవరెవరు కలిసి ప్రార్థన చేయగలరు? నీ సమస్య గురించి ఎవరెవరు చేయగలరు? నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, సమస్య నీది, బయటపడాలని ఆశ నీకుంటే బయటపడేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, పాదాల మీద పడు. ఈ రోజున ప్రార్థన సాతానికి ఏదంటే భయం అంటే, వాక్యం అన్నా భయం లేదు, రొట్టె విరోధం అన్నా భయం లేదు, కానుకలన్నా భయం లేదు, సంఘం అన్నా భయం లేదు. వాడికి ఒకే ఒక భయం, ప్రార్థన చేసేవాడంటే భయం. ఇప్పుడు ప్రార్థనలో మనలను మనమే ప్రోత్సాహపరుచుకోవాలి.
అనేక విషయాలు ఆయన గురించిన తలంపుల హృదయంలో ఆ ఒత్తిడి చేస్తూ ఉండగా సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. శరీర రుగ్మత కలిగితే ఏ హృదయమైనా తట్టుకుంటుంది, కానీ ఎవరికైనా ఆయన ఆత్మకు గాయమైతే దాన్ని ఎవడూ తీసేయలేడు. ఆత్మన్యూనత, ఆత్మ సంబంధమైనటువంటి గాయాలు పడిన వారం, దూషణ ఏమీ లేకుండానే అనేకులు దూషిస్తారు, అవమానపరుస్తారు. వేదంలో ఉన్నాం, ఏంటో అర్థం కాదు. మన జీవితం ఉంచాలో ఉంచకూడదో అర్థం కాదు. సాగిలపడు, లోపలికి వెళ్ళు, ప్రోత్సాహపరుచుకో. దేవుని ఎదుట నిన్ను నీవే, ఇక్కడేమన్నాడు, తనను తానే ప్రార్థనలో ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడునో లేడు. యేసయ్యా అన్నం ఇచ్చావయ్యా, మంచి కూర ఇచ్చావయ్యా, ఎంత బాగా రుచికరంగా ఇచ్చావయ్యా, దాని నుంచి ఏమీ నష్టం చేయకుండా ఆమేన్ అయిపోయింది. ఇదేనా నీకు కావాల్సింది? వదిలిపెట్టలేని పాపం నేను పట్టుకొని ఉందే, ఆ వెర్రి కోపము లోపల తెస్త వేసి ఉందే, ఇది బయటపడాలి ఆలోచన నీకుంటే ప్రోత్సాహపరచుకో, ప్రార్థన చేయి. అయ్యా కోపంతో ఏం చేయలేకపోతున్నానయ్యా, ఈ అనుమానపు కళ్ళతో నేనేం చేయలేకపోతున్నానయ్యా, ఎదుటివాడిని నమ్మలేకపోతున్నానయ్యా. నువ్వు గొప్ప దేవుడవు కదా, చేస్తావు కదా. సమరయ స్త్రీతో పాపాత్మురాలైన అంతకంటే ఇంకొకరు ఉన్నారో లేదో, ఆ గ్రామంలో ఇంకెవరో అంతకంటే గొప్ప పాపులు లేరు. అంత గొప్ప పాపి మాట్లాడితే జీవజలం ఇచ్చావే, నా కొరకై శిలువలో కొట్టబడ్డావే, మండవలే చీల్చబడ్డావే. ఒకసారి కొట్టబడ్డావు, నా ప్రవర్తనతో ఇంకెన్నడూ నిన్ను మరి ఒకసారి కొట్టను. వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నన్ను హెచ్చరిక చేయి, నన్ను బలపరచు. దేవుని ఎదుట సాగిలపడలేమా? ఈ రోజున ప్రార్థన లేదు, బ్రదర్ అండ్ సంఘాలలో ప్రార్థన లేదు. నేను చూస్తున్నా, ఆల్ నైట్ ప్రేయర్ పెడతారు, 9 గంటలకు ఇప్పుడు వస్తారు, 10 గంటల దాకా. అది మీ ఇంట్లో ఎట్లా, ఆ ఇంట్లో ఎట్లా, ఈ ఇంట్లో ఎట్లా అయిపోయింది. 11 గంటలకు ప్రార్థన చేస్తారు, 12 గంటలకి ఇద్దరు వస్తారు. ఒక ఆయన చేసి నిద్రపోతాడు, ఇంకొక ఆయన చేసి వెళ్ళిపోతాడు. ఏమి సంఘం, ఏం ప్రార్థన, కన్నీళ్ళేవి, ఆ మొరేది, ఆ దేవుడి దగ్గర విజ్ఞాపన ఏది? ఆచారం కాదు, దేవుడికి ఆచారం అవసరం లేదు. మేము పెట్టాములే. ఎవరి కోసం? నీకోసమే, నీ ఇంటి కోసం, నీ కుటుంబం కోసం, చెడిపోయిన నీ పిల్లల కోసం, చెడిపోయిన నీ భర్త కోసం కన్నీళ్లు పెట్టవా? ప్రభు దగ్గర అడగవా? మొదపెడదాం. వారిని ప్రార్థనలో ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడును. ఇంకొక మాట అక్కడ చూడండి, యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయము 4వ వచనం, 41:4, 41వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. చూడండి, 41:4 నుండి. ఎవడు దీన్ని ఆలోచించను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేను మొదటి వాడను, కడవరి వారితో ఉండువాడను. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, భూదిగంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకరినొకరు సహాయం చేసుకుందరు, ధైర్యము వహించుమని ఒకరితో ఒకరు చెప్పుకుందరు. అతుకుటను గూర్చి అతికించండి, పగిలిపోయిన గుండెలు అతికించండి, చెదరిపోయిన కుటుంబాలను ఒక హెడ్డింగ్ పెట్టాడు, శీర్షిక పెట్టాడు, అతుకుటను గురించి. గుండె చెదరిన వారు, కన్నీళ్లు పెడుతున్నవారు కుటుంబాలు ఉన్నాయి. మీరు అతుకుటను గురించి ఇక్కడ ఏమన్నాడంటే, అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలి వాని ప్రోత్సాహపరచును, సుత్తితో మునుపు చేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచండి అన్నా. చదువుకో వాక్యం అన్నా, చదువుకో వాక్యం. నువ్వు బాగా సిద్ధమవుతున్నావు, ప్రోత్సహించు, పక్కవాడిని పురికొల్పు. వారు ప్రోత్సాహపరచుకుందరు. ఏ విషయంలో? అతికించుటను గూర్చి. పగలగొట్టే వాళ్ళం కాదు మనం, చెదరగొట్టే వాళ్ళం కాదు మనం. ఎవరో మనం
అతికించేవాళ్ళం. నేను ముగిస్తాను ఒక మాట. ఇద్దరు వ్యక్తులే ప్రభు దగ్గరకు వచ్చారు. ఒకడు వ్యసనపడుచు వెళ్ళిపోయాను, మాట విన్నాడులే గాని వ్యసనపడుచు వెళ్ళాను. మరి ఒకతే మాట విన్నది, లోబడినది, కడవ విడిచిపెట్టి, తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ధైర్యముగా సువార్త ప్రకటించడానికి గ్రామంలోనికి వెళ్ళి గ్రామస్తులందరినీ, ఎవరితో పని జరిగిద్ది? సంఘంలో ఎవరితో పని జరిగిద్ది? మాట వినేవారితోనా, మాట వినని వారితోనా? లోబడిన వారితోనా, లోబడిన వారితోనా? కొత్తగా జన్మించిన వారితోనా, అవకాశం వచ్చినా క్రొత్త జన్మ లేదు. అవకాశం వస్తే అప్పుడే, ఇక రేపు ఉంటానో లేదు. ఈరోజు మనది. ఆలోచన చేయండి. ఆ ప్రభువు సిలువలో కొట్టబడ్డాడు. ఆయన రక్తము ద్వారా మనలను తనకు సమీపస్తులుగా చేయునుగాక. వాక్యము ద్వారా ఒకరినొకరం ప్రోత్సాహపరచుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.